స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ అంటేనే చాలా స్ట్రెస్లో ఉంటారనమాట. రెగ్యులర్గా ఉండేదానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి మనకు ఒక 10 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర చాలా బాగుండాలి. మినిమం 6 నుంచి 8 అవర్స్ మంచిగా సౌండ్ స్లీప్ అనేది ఉండాలన్నమాట. అలా ఉంటేనే కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, మెమరీ బాగుంటుంది. రెండోది ఫుడ్. ఎక్కువ మంది ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చేసరికి హాస్టల్లో ఉంటుంటారు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ కుదిరినంత వరకు హెల్దీ ఫుడ్ అనేది చాలా ముఖ్యం. అన్హెల్దీ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. 3 ఫిజికల్ యాక్టివిటీ. ఇది ఎక్కువ మంది పట్టించుకోరు. మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ అనగానే ఎక్సర్సైజ్లని, జిమ్ అని, ఇవంటివన్నీ ఓన్లీ వెయిట్ లాస్ కోసమని ఆలోచిస్తూ ఉంటారు. కాదు, బాడీ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో మైండ్ అంతకన్నా యాక్టివ్గా తయారవుతుంది అనమాట. మినిమం 30 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కానివ్వండి, జిమ్ కానివ్వండి, యోగా కానివ్వండి, మీకు అందుబాటులో ఉన్నవి చేయాలి. మూడోది, మీ చదువుకునే టైంలో అట్లీస్ట్ 1 to 2 అవర్స్కి ఒకసారైనా ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. బ్రేక్లో ఏం చేయాలి? మీ హాబీస్ని ఎంకరేజ్ చేయండి. అంటే మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇలాంటివి. ఇంకొక టిప్, స్క్రీన్ని 100% అవాయిడ్ చేయాలి అన్నెసెసరీగా. ఎప్పుడన్నా సరదాగా నేను ఏదైనా మూవీ చూశాను, ఏదైనా కాన్సెప్ట్ కోసం, క్లాస్ కోసం స్క్రీన్ చూశాను అంటే ఇట్స్ ఓకే. బట్ లేట్ నైట్స్ని స్క్రీన్ చూడడం అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇంకొకటి, కాఫీ, టీ లాంటివి మ్యాక్సిమం తగ్గించాలి. లేదా అట్లీస్ట్ ఈవినింగ్ 3 తర్వాత అస్సలు తీసుకోకూడదు. ఇంకొకటి, మన కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. దానికి తగ్గట్టుగా నాకు ఇంతసేపు చదివితే నాకు సాచురేట్ అవుతాను, ఓకే, అంతవరకు చదివి మళ్ళీ ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోవటం. కొంతమందికి 45 మినిట్స్ ఉంటుంది, కొంతమందికి 2 అవర్స్ ఉంటుంది, కొంతమందికి 3 అవర్స్ ఉంటుంది. మీకు ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. వీటన్నిటికన్నా ముఖ్యంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవటం. ఈ షెడ్యూల్ ప్లానింగ్ అనేది నాకు కెపాసిటీకి మించి ఎక్కువ మంది ఇంత చేసేద్దాం, ఒక రోజులు ఇంత చదివేద్దాం అని ఆలోచిస్తుంటారు. అలా కాదు, నా కెపాసిటీకి నేను ఎంతవరకు చదవగలను దాని వరకు షెడ్యూల్ చేసుకోవటం, రివిజన్ చేసుకోవటం, టైం మేనేజ్మెంట్ చేసుకోవటం. మనకు మించి ఎక్కువగా షెడ్యూల్ రాసుకుంటే పైలప్ అయిపోయినట్టు ఉండి మళ్ళీ యాంగ్జైటీ పెరిగిపోతుంటుంది. అది అవాయిడ్ చేయండి. మనసులో ఉన్న ఫీలింగ్స్ని నాకు నచ్చిన వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎగ్జామ్ అంటే ఎలా ఫీల్ అవుతున్నారు, లేదంటే టెన్షన్ వస్తుందా, లేదంటే దిగులుగా ఉంటుందా, అమ్మతో మాట్లాడాలా, ఫ్రెండ్తో మాట్లాడాలా, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.